మహోన్నతుడు ఘనమైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయ. నేటి యొక్క వాగ్దానము సంఖ్యాకాండము 6:24. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రియ కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో ఇజ్రాయేలు ప్రజలు ఉద్దేశించిన వాగ్దానము నేను దినాన మనకును వర్తింపజేస్తుంది అని అంటున్నాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. నిజమే, మన దేవుడు అంట ఎల్లప్పుడూ కూడా మనలను బలపరచడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలను చూసినప్పుడు వారు బానిస బ్రతుకు నుంచి ఐగుప్తు ప్రాంతం నుంచి వస్తున్నప్పుడు వారి ప్రతి మూల ఒక భయం, ఒక ఆందోళన. అదే ప్రభు వారితో మాట్లాడుతున్న ప్రయాణంలో ప్రవక్త అయిన మోషే గారి ద్వారా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈరోజు కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులు లేదా మన చుట్టూ ఉన్న ప్రజలు మనల్ని నిందించవచ్చు, అవమానించవచ్చు, లేకపోతే వారు చెప్పే మాటల ద్వారా మనము కూడా నిరాశపడుతూ ఉంటాం. నిజమైన ఈ కార్యాలు జరుగుతాయా, నేను పొందుకుంటానా, నాకు అవుతాదా అవుదా? అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను, ప్రేమ కుమార్తె, మన దేవుడు మన పక్షమున వ్యాజ్యమాడే సమర్థుడు. ఆయన ఖచ్చితంగా మన పట్ల నెరవేర్చగల సమర్థుడు. ఆయన ఖచ్చితంగా తన వాగ్దానాలను మన పట్ల సంపూర్ణంగా నెరవేర్చే దేవుడు. ఎందుకంటే అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఒకవేళ ఈరోజు నీ కుటుంబం గురించి నువ్వు బాధపడుతున్నావా, నీ కుటుంబంలో కార్యాలు జరగట్లేదు, నువ్వు ఆందోళన చెందుతున్నావా? కుమార్తె, ప్రభు అయితే నేను సంసిద్ధిగా ఉన్నాడు. నువ్వు నమ్ముతావా? ప్రార్థన చేసుకున్నావు. పరిశుద్ధుడా దేవానికి ఉన్నారు మీ ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు దీవించండి, ఆశ్రదించండి, ఫలపరచండి. వారు మన ప్రతి కొదులు మీరు తీసుకోమంటున్న దేవానికి ఉన్నారు. నీ హస్తాల్లో వారిని బలపరచుకోమంటున్న దేవానికి ఉన్నారు. నీ కృపాక్షములతో నింపి ఆయన ఏదైతే వారు కోరుకున్నారో వారి కోరికను సిద్ధింపచేయండి. ఆయన మీరు ఆశ్రయించిన వాగ్దానం చూస్తున్నారు కాబట్టి మేము నమ్ముతున్నాం, అయినా నువ్వు దీవిస్తామని ఆ నమ్మకం మాకు దయచేసి మమ్మల్ని దృఢపరిచి బలపరచమని యేసునామమున తండ్రి, ఆమేన్. సంపూర్ణమైన నమ్మకం కలగండి. ప్రభు మీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.